ఇవన్నీ కనపడతాయి. కానీ వాటికంటే ప్రాముఖ్యంగా ఆ లోకంలో మనుషులు ఉన్నారు. ఆ మనుషుల్లో దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను. ఇక అది మనం వర్ణించలేని ప్రేమ, అది అగాపే ప్రేమ, ఎంతో ఉంటది అక్కడ. కాబట్టి ఆ దేవుడు లోకాన్ని ఆ విధంగా ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. అసలు లోకాన్ని ఎందుకు ప్రేమించాలి? అసలు మనం ఆలోచన చేస్తే అసలు లోకాన్ని ఎందుకు ప్రేమించాలి దేవుడు? ఒకసారి ఆలోచించండి. అందుకనే యెషయా గ్రంథంలో మాట్లాడుతూ దేవుడు ఆయన మహిమ నిమిత్తం మనసును సృజించి, ఆది కాండంలో కూడా దేవుడు మాట్లాడుతాడు అక్కడ, మన పోలుకు చెప్పిన నరులు చేయడం రెండని. అయితే ఆయన పోలుకు చెప్పిన నరులను చేసిన విధానాన్ని బట్టి, అందుకే దేవుడు భూమి మీద లోకంలో ఉన్న నరుల కోసం, అంటే మనుషుల కోసం ఆయన వాళ్ళని ఎలా సరే పాపములో నుంచి విడుదలింపజేయాలని, అంటే పాపంలో నుంచి వాళ్ళు విడిపించాలని దేవుడు అందుకని ప్రేమిస్తున్నారు. ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, బలహీనలైనా సరే, గుడ్డువారైనా, కుంటువారైనా, ఐశ్వర్యం లేకపోయినా, అంతస్తు లేకపోయినా, అసలు ఇల్లే లేకపోయినా, మీరు ఎవరైనా సరే, మేము నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు అంతగానో ప్రేమిస్తుంది. అందుకనే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును. ఆ లోకంలో ఉన్న నిన్ను, నువ్వెవరైనా సరే, నాకు అసలు ఏమీ లేదు అనుకోవచ్చు, అయినా సరే దేవుడిని ప్రేమిస్తున్నాడు. చూడండి, ఈ ప్రేమ వర్ణించలేనిది, వివరించలేనిది, అసలు మనం వర్ణించలేనిది. అందుకనే మనం చాలా సార్లు ప్రేమ గురించి మాట్లాడుతూ మనం ఆయా న్యూస్ ఛానల్స్ లో గానీ వార్తాపత్రిక కూడా చూస్తుంటాం. మనం మామూలుగా ప్రేమ గురించి మనం చూస్తాం. మామూలుగా ప్రేమ అంటే మామూలుగా ఒక వ్యామోహ సంబంధమైన ఒక సెక్సువల్ రిలేషన్షిప్ అని మనం మామూలుగా లోకంలో చూస్తాం ప్రేమ. కానీ నిజమైన ప్రేమ అనేది ఉంటుంది. కొన్ని వాస్తవాలు ఉంటాయి, అవాస్తవాలు కూడా ఉంటాయి, అంటే వాస్తవం కానీ కూడా ఉంటాయి. కానీ వాస్తవాలు ఏంటంటే అదే ట్రూ లవ్, నిజమైన ప్రేమ. ఇప్పుడు చూడండి, మనం ఇంకా ఆలోచన చేస్తే మన ఇంట్లోనే ఉంటాం, మన తల్లిదండ్రులు ఉంటారు. మన తల్లిదండ్రులు మన ఎదురుగా ప్రేమిస్తారు. పిల్లల్ని వీరి పెద్దవాడే చదువుకునే ప్రయోజకుడు అయితే మనం చూస్తారని. అంటే చూడండి, ఇట్లా మనం చూస్తే భూమి మీద ప్రేమించే ప్రేమ, ప్రతి ఒక్క ప్రేమ ఏదో ఆశించి ప్రేమిస్తారు. గాని దేవాదేవుడు యేసుక్రీస్తు వారు ఏమి ఆశించకుండా ప్రేమిస్తున్నాడు. అది చూడండి, నిజంగా ఎంత ప్రేమ, గొప్పదైన ప్రేమ అసలు. అందుకనే నిజమైన ప్రేమ అంటే చాలా మంది ప్రేమ గురించి చెప్పొచ్చు కదని, ట్రూ లవ్, నిజమైన ప్రేమ అంటే ఒకటి చెప్పొచ్చు. మామూలుగా ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చనిపోవడం. చెప్పండి, భూమి మీద అసలు ఎలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే బైబిల్లో చెప్పేది తేటమే. ఎందుకనే దేవుడు లోకానికి ప్రేమిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చనిపోవడం. ఇప్పుడు చూడండి, మన కుటుంబంలో మన కోసం ఎవరైనా చనిపోమని అడగండి ఒకసారి. బాబు నువ్వు చేస్తే సావరా, నీ గురించి నేను కావాలంటారు. ఎవరైనా సరే, అన్నదమ్ములైన, తల్లిదండ్రులైన, కొడుకులైనా సరే, నీకు ఎవరైనా సరే, నీకు రక్త సంబంధం, నీ బంధువులు ఎవ్వరు కూడా నీకోసం చనిపోరు. కానీ మేము నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు వారు నీ కోసం చనిపోతూ వచ్చినాడు. చూడండి, ఇదే ట్రూ లవ్, నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ తెలియక చాలా మంది ఏదో సెక్సువల్ అట్రాక్షన్స్, ఈ లోక సంబంధమైన ప్రేమ అనుకున్నారు. ఇది నిజమైన ప్రేమ కాదు నా ప్రియ సోదరుడా, సోదరి. నిజమైన ప్రేమ అది దేవుని యొక్క ప్రేమే. ఎందుకంటే ఆయన నీ కోసం చనిపోతూ వచ్చినారు. చూడండి, మన కోసం ఎవరైనా చనిపోతారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చనిపోరు. ఆ దేవాదేవుడు యేసుక్రీస్తు వారు తన ఒక్కగానో ఒక కుమారుని నా పాపముల కోసం ఆయన లోకంలోకి పంపించి ఆ శిలువలో బలి అర్పిస్తూ వచ్చినాడు. చూడండి, ఈ ప్రేమ అసలు భూమి మీద ఉన్న ప్రేమలన్నీ కూడా మీరు ఆలోచించారండి. ఎక్కడైనా ఎవరైనా స్నేహితులైనా సరే మనం మంచిగా ఉంటాడు, ప్రేమిస్తారు. వీటి ద్వారా మనకి ఏదైనా ఉపయోగకరం ఉంటుంది. ఇలా చూడండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో కొంత ఉద్దేశపూర్వమైంది. వీడు ఇస్తే మనకి ఏమైనా ఇస్తానని ప్రేమిస్తారు తప్ప ఏ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. కానీ దేవాదేవుని ఎదురుని ఏది ఆశించట్లేదు. నువ్వు నన్ను నమ్ముకో, యేసుక్రీస్తు ప్రభువు నన్ను నమ్ముకో, నీ సొంత రక్షణ అంగీకరించు, అదే చాలు దేవుడిని కోరేది. దేవుడు నా ప్రియ సోదరుడి మాటలు పెడచని పెట్టద్దు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా దగ్గర మీకు విశ్రాంతి కలిగేస్తున్నాను. ఇట్స్ ట్రూ లవ్. ఆయన దగ్గరే ఉంది నిజమైన ప్రేమ, ఇంకెవ్వరి దగ్గర లేదండి. ఒక్కసారి ఆలోచించండి. అందుకనే దేవుడు లోకం ఎంతో ప్రేమించును. కాబట్టి ఆ ప్రేమలో ఏ నిష్కపటం లేదు. అందుకనే ఆయన మరణం పొందినంత కూడా మనం ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమ ఎక్కడా తీసుకునే మనల్ని ఆ పాపంలో, శాపంలో మనం ఉంటే, అంటే దోషులముగా, తర్వాత ఆ ఆజ్ఞ అతిక్రమే ప్రాపనట్లుగా మనం ఆజ్ఞ అతిక్రమించి పాపంలో ఉన్న మనల్ని ఆ దేవుడు తన ప్రేమ స్వరూపం చేత ఆయన తన ప్రాణంతటి కూడా శిలువలో అర్పించి మనందరినీ కూడా తన రక్తం చేత కొనుక్కుంటూ వచ్చినాడు. కాబట్టి నా ప్రియ సోదరుని ఎవరైనా సరే, ఈ మాటలు మేము ఎందుకు ప్రకటిస్తున్నామంటే మేము పొందినటువంటి ప్రేమ మీ అందరికీ తెలియజేయాలని ఇక్కడ దగ్గర ఉన్న బేదనే బాధన మీద నుంచి మేము మధ్యకి వస్తూ వచ్చినాము. నా ప్రియ సోదర సోదరుని ఎవరైనా సరే, ఆ ప్రభు యొక్క గొప్ప ప్రేమ నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వు ఒక్క మాట అంటే హృదయం అనుకుంటే చాలు. ప్రభు నీ పాపను క్షమించిన ఒక్క మాట అనుకుంటే చాలు.
ఆ దేవాదేవుడు, ఆ సర్వాధికారి, సర్వం చేయగల దేవుడు, సమస్తం కూడా చేయగల దేవుడు, సమస్తం చూస్తున్న దేవుడు. అయితే అజ్ఞాత కాలంలో దేవుడు అయితే చూసిస్తున్నటువంటి అంతట్లో కూడా మారి మనసు పొందాలి, అందరినీ కూడా తేటగా స్పష్టంగా చూస్తున్న దేవుడు ఆయన. నిన్ను చూస్తాడు, ఎవరైనా సరే, నువ్వు ఇంట్లో ఉన్నా సరే, ఆ బండి మీద ఉన్నా సరే, నువ్వు ఎవరైనా సరే, ఈ ఒక్క మాట హృదయంలో చాలు, ప్రభువా నీ పాపిని క్షమించు, ప్రభువా నీ ప్రేమ నిజంగా నా కోసం చనిపోతూ వచ్చని చెప్తూ వచ్చినారని నువ్వు ఒక్క మాట నీ పాపిని క్షమించండి చాలు. దేవాదేవుడు తన ప్రేమ చేత పాపం క్షమించి ఆ గొప్పదైన పర్వరాజ్యాన్ని వాసులు చేస్తాడు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురు. మేము ఎక్కడి నుంచి రాలేదండి, ఇక్కడ పెద్ద రోడ్లో బేతనియా ప్రాంతం వచ్చాము. అక్కడ దేవుని యొక్క సేవకులు ఇంకా అందుబాటులో ఉంటారు. ఇంకా మీకు అనేక విషయాలు కూడా తెలుసుకోవాలంటే మీరు అక్కడికి వస్తే మీరు అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఈ స్థలం విడిచికెళ్ళి చిన్న ప్రార్థన చేస్తాం మీ గురించి.